హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. 2023 జూలై 1 నుండి పీఆర్సీ అమలు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరి మధ్య ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం 12వ పీఆర్సీ. సో, 12వ పీఆర్సీ మరియు ఐఆర్ ఎప్పుడు వస్తాయి అనేది మధ్యంతర భృతి ఉపశమనం లేకుండా అంటే ఐఆర్ ఇవ్వకుండానే పీఆర్సీ ఆలస్యం కావటం ఉద్యోగ వర్గాల్లో మరింత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరి ఇప్పటివరకు ఎన్నో సమావేశాలు జరిగినప్పటికీ స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను ఈ మేరకు పునఃసమీక్షించే విధానమే పీఆర్సీ. కానీ పీఆర్సీ అమల్లో ఆలస్యం జరిగితే జీవన వ్యయం పెరిగిపోతుంది. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కోసం ఒక నిర్దిష్ట శాతం వృద్ధిని మధ్యంతర భృతి ఐఆర్ రూపంలో ఇస్తుంది. ఈ ఐఆర్ అనేది ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఒక తాత్కాలిక ఉపశమనం. కానీ ఈసారి అది ఇప్పటివరకు ఇవ్వలేదు. 2023 జూలై 1 నుండి 12వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు 2025 నవంబర్ వచ్చేసింది. అయినా కూడా పీఆర్సీకి ఆమోదం లేదు. ఐఆర్ మంజూరు కావడం లేదు. ఫిట్‌మెంట్ నిర్ణయం కూడా లేదు. ఇంతలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చరిత్ర చెబుతున్న సాక్ష్యాల ప్రకారంగా గత పీఆర్సీలలో ఇచ్చిన ఐఆర్‌లు ఇలా ఉన్నాయి. 9వ పీఆర్సీలో 2009లో 22% ఐఆర్ ఇచ్చారు. 10వ పీఆర్సీ 2014లో 27% ఐఆర్ ఇచ్చారు. 11వ పీఆర్సీకి 2020 సంబంధించి ఆలస్యంగా అమలైన 23% ఫిట్‌మెంట్ ఐఆర్ ఇచ్చారు. కానీ 12వ పీఆర్సీ 2023కి సంబంధించి ఇప్పటివరకు ఐఆర్ రాలేదు. ఇది ఏపీ చరిత్రలోనే తొలిసారి ఐఆర్ లేకుండా పీఆర్సీ ఆలస్యం అవుతున్నటువంటి దుస్థితి నెలకొంది. 12వ పీఆర్సీ ఎందుకు ఆలస్యమైంది? 2023 జూలైలో అప్పటి ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారిని 12వ పీఆర్సీ చైర్మన్‌గా నియమించింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన రాజీనామా చేయడంతో పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా అయితే స్తంభించిపోయింది. తద్వారా ఉద్యోగుల వేతన పునఃసమీక్షకు సంబంధించిన అన్ని ఫైళ్లు కూడా ఫ్రీజ్ అయిపోయాయి. ఆర్థిక ఒత్తిడిలో ఉద్యోగులు రోజురోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల రేషన్ ధరలు పెరిగాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు రెట్టింపయ్యాయి. మెడికల్ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. పిల్లల విద్యా ఖర్చులు కూడా ఊహించలేని విధంగా అయితే మారిపోయాయి. సో, ఈ అన్ని ఖర్చులను ఉద్యోగులు పాత పీఆర్సీ వేతనాలతో భరించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ నేషనల్ పీరియడ్ జీతపు కాలం ప్రభావం అనేది చూపుతోంది. ఉదాహరణకు పీఆర్సీ 2023 నుంచి అమలవుతుందని నిర్ణయించింది. ఉత్తర్వులు 2025లో జారీ చేస్తే ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు పెరిగిన వేతనాలు మరియు పెన్షన్ లాభాలను కోల్పోతారు. ఇది ఖచ్చితంగా ఒక జీవితకాలం నష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ సంఘాల వాదన. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. వారి మాటల్లో విన్నట్లయితే ప్రభుత్వం ఆలస్యానికి బాధ్యత వహించి తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి అంటున్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితి దృష్టిలో ఉంచుకొని కనీసం 27% ఐఆర్ ఇవ్వాలి అంటున్నారు. ప్రభుత్వం వెంటనే సంఘాలతో మళ్ళీ చర్చలు జరపాలి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. పీఆర్సీ నివేదిక తక్షణ చర్యలు చేపట్టాలి. తాజా సమాచారం ప్రకారంగా ప్రకటన తేదీ. తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం వర్గంగా పీఆర్సీ, ఐఆర్ ప్రకటనకు తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రకటన రాబోయే వారంలో సమావేశాల తర్వాత క్రిస్మస్ కానుకగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమలు మాత్రం 2023 జూలై 1 నుండి రెస్పెక్టివ్‌గా అంటే గత కాలం నుండి అమలు చేసే అవకాశం ఉంది. ఐఆర్ ఎంత శాతం ఇస్తారని అందరిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఐఆర్ 2020 నుంచి 25% మధ్యలో ఉండవచ్చని అంచనా. సో, దీనికంటే ఎక్కువ అవ్వచ్చు గూడా. సో, తక్కువ గూడా అవ్వచ్చు. అయితే ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది. ఉద్యోగుల ఆకాంక్షలు మరియు ప్రభుత్వంపై ఆశలు. ఉద్యోగులు చెబుతున్నారు, మా జీవితాలు ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్నాయి. సో, పీఆర్సీ, ఐఆర్ ప్రకటించి మా కుటుంబాల ఆర్థిక బలాన్ని ఇవ్వాలని ఉద్యోగులు, పెన్షనర్లందరూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.
ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన వెన్నెముక. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలి. సరైన ఐఆర్ మంజూరు చేయాలి మరియు భవిష్యత్ పెన్షన్ ప్రయోజనాలను కూడా రక్షించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని సమాచారము. త్వరలో అధికారికంగా ప్రకటన చేయబోతోంది. ఐఆర్ ఎంత శాతం అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. దీనికి సంబంధించి ఇంకా సమావేశాలు జరుగుతాయి. ఉద్యోగ సంఘ నేతలను కూడా పిలిచి చర్చలు జరిపే అవకాశమే ఉంది. అయితే ఆర్థిక పరిస్థితులు బాగోలేదని చెప్పి ప్రభుత్వం ఈసారి తక్కువ ఐఆర్‌తోనే సర్దుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే సమావేశాల తర్వాత అధికారిక ప్రకటన వస్తుందని, క్రిస్మస్ కానుకగా ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిటీ వేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. సో, ఇది ఎంతవరకు నిజమనేది ప్రభుత్వం అధికారికంగా అందించాలి.